భారత చరిత్రలో భారతదేశంలో ఒక పేద పిల్లవాడు 5 సంవత్సరాల 3 నెలల నుంచి జైల్లో ఉంటే ఈ కేసు న్యాయమూర్తులకు అవపడటంలా, రాజ్యాంగ పరిరక్షకుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి గవర్నర్కి అవపడటంలా, న్యాయ కోవిధులకు అవపడటంలా, ఒక సామాన్యుడు అల్పుడు. కాబట్టి హత్యలు చేసిన వాళ్ళకేమో బెయిళ్ళు వస్తాయా? చేసాడో తెలియనోడుకోమో అసలు వాడు చేసిండో లేదో అసలు ఎవడికి తెలియదు. 5 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. వాళ్ళ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఒక మర్డర్ జరిగింది. అప్పుడు సివి ఆనంద్ విజయవాడ కమిషనర్గా ఉన్నాడు. ఆయేషా మీరా అని 2 టీచర్లు తెనాలోళ్ళు. ఆ అమ్మాయి బీ ఫార్మసీ చదువుకుంటుంటే అతి ఘోరంగా రేప్ చేసి చంపితే అప్పటి మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి కోనే రంగారావు బంధు పిల్లోడు ఒకడు ఉండడని చెప్పి విజయవాడ మొత్తం కోడైకొస్తుంది. ఆ పిల్లోడు జోలికి పోలా. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు స్టడీ చేయాలా, అధ్యయనం చేయాలా. తర్వాత అమాయకుడైనటువంటి ఒక సత్యం బాబు అనే ఒక పిల్లోడిని అరెస్ట్ చేసి, అప్పుడు కూడా దళిత పిల్లోడే, దళితుడు అబ్బాయి కూడా, అమాయకుడైనటువంటి ఆ పిల్లోడిని జైల్లో పెట్టి 7 సంవత్సరాల తర్వాత మానవ హక్కుల సంఘం లాయర్లు పోరాటం చేస్తే ఆ అబ్బాయి నిర్దోషి అని తీర్పిచ్చింది హైకోర్టు. ఆ అబ్బాయి నిర్దోషి అని తీర్పిచ్చిన తర్వాత ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేసి చివరికి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో తలదాచుకుంటున్నాడు. మన న్యాయ వ్యవస్థ దుస్థితి. అయితే అసలు దోషులు ఎవరు పట్టుకున్నారా? అసలు దోషుడు అన్నది సివి ఆనంద్కి స్పష్టంగా తెలుసు. కానీ ఇంతవరకు దాని గురించి సివి ఆనంద్ ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. స్పష్టంగా తెలుసు అసలు దోషి అనేది. తన ఉద్యోగం కోసం సివి ఆనంద్ తన ఉద్యోగం కోసం ఈ పాప పని నేను చేయలేను, రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి రాజశేఖర రెడ్డికి అనుకూలమైనటువంటి కమిషనర్ వేసుకొని ఆ కేసుని కప్పెట్టేసిండు. ఆ రోజు ఆయేషా మీరా తల్లిదండ్రులు దుమ్మెత్తిపోశారు. రాజశేఖర రెడ్డి నాశనం అయిపోతావురా అని, ఆ కడుపు కొట్టు బిడ్డను చంపితే నాశనం అయిపోతారని మట్టిపోసింది ఆమె. ధర్మం పనిచేయనప్పుడు, చట్టం పనిచేయనప్పుడు, ఎవరు ఏం చేయలేనప్పుడు సామాన్యుడు, కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంది. ఆ ప్రకృతి రాజశేఖర రెడ్డిని నాశనం చేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనిచేయటంలా, ఈ దేశంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటంలా, మాట్లాడితే భయపడుతున్న ప్రజలు ఎదురుదాడి చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రకృతి ఇంకా నాకు తప్పదు, ఇన్ని శిక్షించకపోతే లాభం లేదని ప్రకృతి శిక్షించేసింది. అంటే ప్రకృతి చాలా, మనం చేసే తప్పొప్పులన్నీ ప్రకృతి పసిగడతా ఉంటది. ఈ విషయాన్ని పాలక వర్గం మర్చిపోతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎర్రవేగొచ్చు, అర్థమవుతుందా? ఎర్రవేగొచ్చుగాక, కానీ సత్యం ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండింటి నుంచి కూడా నువ్వు తప్పించుకోవచ్చు. కేంద్రంలో మోడీ ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్ను కాపాడుతుండొచ్చు. కానీ కాలం అనేది చాలా పవర్ఫుల్ యాపనం. ఈ భారతదేశానికి ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చారు, కాలగర్భంలో గడిచిపోయారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, కాలగర్భంలో గడిచిపోయారు. కొంతమంది బతికొనరు. కానీ ఈ యొక్క అధికారం అనేటటువంటి పీఠం కూలిపోయిన తర్వాత నిన్ను దేకేవాడు ఎవడూ ఉండడు. నీ చుట్టూ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, నీ చుట్టూ నీకు జేకొట్టినటువంటి జెండాలు, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఎన్నో జెండాలు కలిసిపోయినాయి. 1, 2 లెక్కెట్టుకోండి. అసేతు హిమాచలని, హిమాలయ పర్వతం తారక ఎన్ని జెండాలు కుప్పగూలిపోయినాయో ఎవరికి తెలియదు. కేసీఆర్ కూడా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఆస్తుపాస్తులంతా ఈరోజు కేసీఆర్ కుటుంబం ఆస్తులన్నీ ఎవరన్నా చెప్పగలరా? అనంతం. మీడియా రంగాన్ని శాసిస్తున్నాడు. అన్నీ వచ్చేసినాయి కేసీఆర్కి. ప్రజాస్వామ్య తెలంగాణ కొట్లాడినటువంటి ఎంతోమంది బలిదానం చేసుకుంటే వచ్చినటువంటి ఈ తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోటీశ్వరుల్ని లక్షల కోట్లకి అధిపత్యం చేసింది. అంటే అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటు అవ్వద్దు అనుకుంటారు. కానీ వాళ్ళు బలమైనటువంటి ఆర్థిక వనాలు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు మోకాలే గారు. ఈ డబ్బుల కోసము చెల్లి లేదు, తల్లి లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు సునీతమ్మ అడుగుతుండేది ఏంటంటే, నా తండ్రిని చంపిన వాళ్ళని శిక్షించమని సింగిల్ పాయింట్ అజెండా అడుగుతుంది.
ఇంకొక చెల్లెంది ఏంటంటే దోపిడీ చేసిన ఆస్తిలో నాకు భాగం పంచలేదు కాబట్టి ఆమె రోడ్డు ఎక్కింది, వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. తెలంగాణ పల్లెల్లో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని తిరిగింది. వైఎస్ఆర్ టీపీ పెట్టింది, తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టింది. ఇప్పుడు మెట్టినింటి నుండి పుట్టినింటికి పోయింది. మా అన్న ఒకే హాస్పిటల్లో పుట్టిండు, నేను ఒక హాస్పిటల్ పెట్టిను, నా పేరు వైఎస్ శర్మిలారెడ్డి అంటుండు. వాళ్ళేమంటారు, నువ్వు శర్మిలారెడ్డి కాదు మరుసుమల్లి శర్మిలా శాస్త్రి అని వాళ్ళ అన్న వాళ్ళ సోషల్ మీడియా కోడేకి వస్తుంది. కాబట్టి మీ సొంత చిన్నాయన చచ్చిపోతేనే మీ అన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కేసు అతి గతి లేదు. ఇంకా సునీతమ్మకే ఎదురు తిరిగితే ఏముంది? అతనికి ఒక మినీ సామ్రాజ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కంపెనీ లిస్టు చెప్తాను నేనండి, మీరు ఒకసారి మొత్తం చెప్తా. కంపెనీ లిస్టు చిన్న లిస్టు కాదు అది. చాలా మంది ఏంటంటే ఈ పప్పులు బెల్లాల పథకాలకి అలవాటు పడిపోయి వరుసగా చెప్తా బ్రదర్ వినండి. వైఎస్ ఫ్యామిలీ ప్రమోటెడ్ 2004 3 కంపెనీస్. ద ఫస్ట్ వన్ సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ 17 కోట్లు కాదని చెప్పమని జగన్మోహన్ రెడ్డిని. తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 3.02 కోర్స్. తర్వాత సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 7.47 కోర్స్. ఎప్పుడు 2004 నాటి కంపెనీలు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ 2005 వచ్చేసరికి ఫస్ట్ నేను చెప్పిన 1వ కంపెనీ నుంచి 2వ కంపెనీ నుంచి, ఒకటి సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మళ్ళీ కంపెనీలు పుట్టినాయి చూడండి. 4వ కంపెనీ కార్మిల్ ఆసియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 12.08 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 5వ కంపెనీ పులివెందుల పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి రూపాయలతో స్టార్ట్ చేసిండు పులివెందులలో. తర్వాత 6వ కంపెనీ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 23.70 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 7వ కంపెనీ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ 78.89 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత మోర్వల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 20.24 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత భగవతి సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2.41 కోర్స్తో స్టార్ట్ చేశాడు. 2006 లిస్టు అయిపోయింది. 2005 లిస్టు చెప్పా, ఇప్పుడు 2006 లిస్టులోకి వస్తుందా? దీంట్లో ఈ సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి 4వ కంపెనీ 6వ కంపెనీ 7వ కంపెనీలో నుంచి మళ్ళీ సబ్ కంపెనీలు పుట్టించాడు. వాటిలో జననీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 9.95 కోర్స్తో స్టార్ట్ చేశాడు. మనకి అది 10వ కంపెనీ. 9వ కంపెనీగా జగతి పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సాక్షి న్యూస్ పేపర్ 73.56 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 12వ కంపెనీ ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ 10.22 కోర్స్ 10,22,00,000తోటే ఇందిరా టెలివిజన్ స్టార్ట్ చేశాడు, సాక్షి టీవీ. తర్వాత 13వ కంపెనీ సోలోమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 8.98 కోట్లతోటి స్టార్ట్ చేశారు. తర్వాత 2007కి వచ్చేసరికి సండూర్ పవర్లో నుంచి 6వ కంపెనీ సిలికాన్ బిల్డర్ నుంచి 7వ కంపెనీ క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈ 3 కంపెనీల్లో నుంచి మళ్ళీ కంపెనీలు పుట్టించిండు. వాటిలో ఒకటి 14వ కంపెనీ భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 45.18 కోట్లతో స్టార్ట్ చేసిండు. తర్వాత 15వ కంపెనీ అరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అది 4.97 కోట్లతో స్టార్ట్ చేశాడు. తర్వాత 16వ కంపెనీ ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 5.97 కోట్లు. తర్వాత 17వ కంపెనీ క్యాప్ స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 4.42 కోట్లు. ఇంకా 7 చెప్పాను, 17 చెప్పా. మళ్ళీ ఇంకో కంపెనీ ఉంది, దాని పేరే కెలావన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. 18 కంపెనీలు ఎట్టొచ్చినాయి ఇవన్నీ.